ఇస్తూ ఉన్నారు కనుక సహవాసానికి మనం సంవత్సరం మొత్తం మీరు సభ్యత్వం చేసిన రుసుమంతా మీ భోజనాలు చేసి వెళ్ళిపోతున్నారు, నిల్ బ్యాలెన్స్ ఉంటుంది. మరి సహవాసానికి ఫండ్ ఎలా ఉండాలి అని విచారణ చేసినప్పుడు ప్రభు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఏమిటి అంటే, ఈ జిల్లా పాస్టర్లు, జిల్లా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో సుమారు 100 మంది సేవకులు ఉన్నారు. అక్కడ ఒక జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని పెడతాం. ఆ ట్రెజరరు ఈ సభ్యత్వ రుసుము సంవత్సరం వసూలు అవుద్ది. ఆ ట్రెజరరు నెలకు 100 రూపాయలు చొప్పున వసూలు చేస్తాడు 100 మంది దగ్గర. ఆ 100 మంది దగ్గర నెలకు 100 రూపాయలు వసూలు చేస్తే అది ఏ దాని మీద వసూలు చేస్తాడంటే, దైవ స్వరూపి రూపాంతర పండుగలు చేసుకోవడానికి నిమిత్తము రుసుము అని చెప్పి వసూలు చేస్తాడు. ఆ దైవ స్వరూపి రూపాంతర పండుగల కోసం ఈ 100 రూపాయలు వసూలు చేస్తే 100 మంది ఇస్తే 10,000 అవుతుంది ఒక విశాఖపట్నం డిస్టిక్లో. అలాగే గుంటూరు, కృష్ణా ఈ జిల్లాలన్నీ కలుపుకుంటే